హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయే స్టోరీ వచ్చేసి ఇట్లా ఎంత రేర్ థింగ్ హ్యాపెనా అనేసి క్వశ్చన్ వస్తుంది మనకి. సో స్టోరీలోకి వెళ్తే జాన్ డాయిల్ అనేసి ఒక ఆయన 1993లో ఏప్రిల్, మంచి సమ్మర్ టైం. సో అంగోలా అనేసి వెస్ట్ ఆఫ్రికా కోస్టల్ లైన్ దగ్గర బీచ్ సర్ఫింగ్ చేద్దామని చెప్పేసి ఆయన ల్యాండ్ రోవర్ వేసుకొని ఆ షోర్కి చేరినాడు, ఆ కోస్టల్ బీచ్కి. అండ్ ఆయన సర్ఫింగ్ చేయడం స్టార్ట్ చేసినాడు. చాలాసేపు అయింది చేయడం. అండ్ ఎండ మరీ సివియర్ అయిపోయేసరికి, ఆల్మోస్ట్ 35 degrees అయిపోయేసరికి ఆయన వీపు లైక్ బర్నింగ్ సెన్సేషన్ లాగా అనిపించేసి ఆయన షోర్ నుంచి చాలా దూరంలో ఉన్నాడు. లాస్ట్ వేవ్ వచ్చిన తర్వాత ఆ వేవ్తో పాటు సర్ఫింగ్ చేసేసి షోర్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి ప్లాన్లో ఉన్నాడు. అంతసేపు అయినా కూడా రావట్లేదు. అండ్ ఫైనలీ మెల్లగా అలా రావడం స్టార్ట్ అయింది. చూస్తూ ఉన్నాడు. అండ్ ఈయన సర్ఫ్ బోర్డ్ మీద కూర్చొని కాళ్ళు అటు ఇటు వేసి కూర్చొని, అండ్ అలా వస్తుంది అని చెప్పి కింద చూసేసరికి రైట్ డౌన్ ఆయన సర్ఫింగ్ బోర్డ్ కింద గ్రేట్ వైట్ షార్క్ కనిపించింది. ఆయనకు సడన్గా పానిక్ అయిపోయి ఆ బోర్డు మీదకి ఎక్కి నిలబడి సర్ఫింగ్ చేయడం స్టార్ట్ చేసినాడు. చేస్తూ అలా మధ్యలో ఆగిపోయేసరికి ఈయన చూస్తూ ఉన్నాడు ఆ షార్క్ ఈయన దగ్గరకు వస్తూ ఉంది అని చెప్పేసి. అండ్ చూస్తూ ఉన్నాడు. అండ్ అలా ఆగిపోయేసరికి బోర్డు మీద నుంచి ఇట్లా చేతులతో ఈదుకుంటూ వెళ్దాము అని అంటే, అట్లా ఈదితే ఆ షార్క్ని అట్రాక్ట్ చేస్తాడు ఆయన. సో ఆయన అట్లనే నిలబడి ఉన్నాడు. అండ్ ఇంకొక అల వచ్చి స్టార్ట్ అయ్యి ఇంకొంచెం స్టార్ట్ అయినాడు. అండ్ ఈ అలతో పాటు ఈసారి వెనక నుంచి షార్క్ కూడా వచ్చింది. మరి అలా స్టాప్ అయిపోయింది. అండ్ ఈయన సర్ఫింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ షార్క్ వచ్చి ఈయన రైట్ లెగ్ని పట్టుకొని పట్టుకున్న తర్వాత ఎంతసేపటికి వదలట్లేదు. సో ఈయన బేర్ హ్యాండ్తో ఆ షార్క్ నోస్ ఉంటుంది కదా, దాని మీద పంచెస్ ఇవ్వడం స్టార్ట్ చేసినాడు. పంచెస్ ఇచ్చి చాలాసేపటికి అది ఇంకా పట్టుకొని ఉండి ఈయన పంచెస్ ఇస్తూనే ఉన్నాడు. అండ్ మొత్తంకి ఆయన కాలు వదిలేసి తిరిగి రివర్స్ వెళ్ళింది. అండ్ ఈయన ఆ లెగ్ చాలా చాలా స్ట్రాంగ్ పెయిన్ అనమాట. మొత్తం ఆయన షార్క్ టీత్ అంతా ఆయన లోపలికి వెళ్ళి ఫుల్ బ్లీడింగ్ అవుతూ ఉంది. అండ్ అట్లనే చేతులతో ఈదుకుంటూ షోర్కి రీచ్ అవుదాము, ఒడ్డుకి చేరుకుందాము అనేలోపు మళ్ళీ వచ్చింది. అది రిటర్న్ వచ్చి ఈసారి ఈయన సర్ఫ్ బోర్డ్ తీసుకొని ఈయన షీల్డ్ లాగా పెట్టుకున్నాడు. అండ్ అది రావడం ఆ సర్ఫ్ బోర్డ్ని కొరికి మొత్తం సర్ఫ్ బోర్డ్, ఈ సైజ్ సర్ఫ్ బోర్డ్ ఉంటే దాని బయటంతా, దాని నోరంతా పట్టేంతా కొరికి అది వెళ్ళిపోయింది. అండ్ ఈయన అదే ఆ బ్లీడింగ్ అవుతున్న లెగ్తోనే ఈయన ఒడ్డుకు చేరుకున్నాడు. అండ్ చేరుకున్న తర్వాత ఈ బ్లీడింగ్ చాలా సివియర్గా ఉంది. అసలు లైక్ ఏదో వాటర్ ఫుల్ ఫ్లో, లైక్ తీవ్రంగా బ్లడ్ లాస్ అవుతూ ఉంది. అండ్ ఈయన అట్లే కొంటుకుంటూ వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి కూర్చొని రిటర్న్ అవుదాం అనుకుంటున్నాడు. అండ్ ఈ కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో చుట్టుపక్కల ఒక టౌన్కి అండ్ ఈ కోస్టల్ ఏరియాకి సమ్ hundreds of kilometers దూరంలో ఉంది. అండ్ ఈయన అనుకున్నాడు ఈ కనీసం ఒక 3-4 hours పడుతుంది ఆ నియర్ బై టౌన్కి చేరుకోవడానికి. అని చేరుకున్న తర్వాత అక్కడ లోకల్ పీపుల్ని అడిగి మెడికల్ హెల్ప్ అడుగుదాము అని చెప్పేసి. అండ్ ఈయన ఏదైతే వెళ్దాం అనుకున్నాడో అది కూడా చాలా చిన్న టౌన్, మేబీ
లైక్ హాస్పిటల్స్ కూడా ఉండని చిన్న టౌన్ అది. సో అక్కడి నుంచి మరి లోకల్ వాళ్ళ హెల్ప్ తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి హెల్ప్ అడుగుదాం అనుకున్నాడు. అండ్ ఈయన డ్రైవింగ్లో ఉండగా ఫుల్ బ్లడ్ లాస్ అవుతూనే ఉంది. అండ్ కార్లోకి ఎక్కగానే ఈయన ప్యాసింజర్ సీట్లో ఒక వైట్ టీషర్ట్ ఉంటే అది తీసి పీసెస్గా చేసి కాల్కి ఏదైతే బ్లీడింగ్ అవుతుందో ఆ కాల్కి గట్టిగా కట్టేసినాడు. ఎందుకంటే ఆ బ్లడ్ ఫ్లో వూండ్ నుంచి బయటికి వెళ్ళకుండా బ్లడ్, సో గట్టిగా టైట్గా కట్టేసి అండ్ మిగతా పీసెస్ ఆ వూండ్ని టెంపరీగా బ్యాండేజ్ టైప్ కట్టేసుకున్నాడు. అండ్ ఈయన డ్రైవ్ చేయడం స్టార్ట్ అయింది. అండ్ ఈయన సివియర్ బ్లడ్ లాస్ కావడంతో ఫుల్ దాహం వేసింది. అండ్ ఈయనతో వాటర్ లేవు ఈయన ల్యాండ్ రోవర్లో. అండ్ చూస్తూ ఒక చిన్న పారే చిన్న వాటర్ క్రవేస్ అంటారు, సో చిన్న ఫ్లోయింగ్ వాటర్ కనిపించింది ఆయనకి. అండ్ ఆయన దిగి నీళ్ళు తాగుదాము అని చెప్పేసి నీళ్ళు తాగినాడు. అండ్ బాగానే కొంచెం ఈయన సివియర్గా హార్ట్ బీట్ ఉండింది, కొంచెం కామ్ డౌన్ అయింది. అండ్ సడన్గా ఈ రైట్ సైడ్ రిబ్ దగ్గర పెయిన్ రావడం స్టార్ట్ అయింది ఆయనకి. అసలే సో మచ్ బ్లడ్ లాస్ ఉండి ఆల్మోస్ట్ అన్కాన్షియస్లో ఉన్న సిచ్యుయేషన్లో ఆయన అంత ఓపిక తెచ్చుకొని ఆయన తల తిప్పేకి కూడా ఎనర్జీ లేక ఇట్లా మెల్లగా ఇట్లా చూసేసరికి ఈయన దేన్నైతే చూస్తున్నాడో అది రిటర్న్ ఈయన కళ్ళల్లో చూస్తూ ఉంది. ఏమో అని చెప్పి చూసేసరికి ఒక లయన్ ఈయన రిబ్ని పట్టుకొని ఇట్లా లెఫ్ట్ అండ్ రైట్ ఇట్లా ఊపుతా ఉందన్నమాట, దాని పళ్ళు ఇంకా లోపలికి దిగేలాగా. అండ్ పక్కన ఏదో స్టిక్ దొరికేసరికి ఆ స్టిక్ తీసుకొని ఈ లయన్ని కొట్టడం స్టార్ట్ చేసినాడు సివియర్గా. అండ్ దానికి లైట్గా ఇంజురీ అయ్యేసి ఈయనను వదిలేసరికి ఈయన కార్ ఇక్కడ, ఇది వాటర్, ఈయన ఇక్కడ ఉన్నాడు అండ్ లయన్ మధ్యలో ఉంది. అండ్ లేచి ఓపిక తెచ్చుకొని మెల్లగా కాళ్ళు లాక్కుంటూ ఆ కార్ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అయినాడు. అండ్ ఈ మొత్తం ఈ 10 feet 20 feet కార్ నుంచి ఆ వాటర్కి డిస్టెన్స్ ఎంత ఉందో మధ్యలో లయన్ ఉంది, ఆ లయన్ని కూడా దాటుకొని వెళ్ళాలన్నమాట ఈయన. సో ఈయన ధైర్యం చేసి ఆ లయన్ని దాటుకొని వెళ్ళినాడు. అండ్ వెనక్కి తిరిగి చూసేసరికి ఈ గట్టిగా ఈ గ్రౌలింగ్ అనమాట, గర్జిస్తూ ఉంది ఇది. ఇంకా ఆ గర్జించడం ఇంకా సివియర్గా అయ్యేసరికి ఈయన వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఉన్నది ఒక లయన్ కాదు, ఎంటైర్ ప్రైడ్ ఆఫ్ లయన్స్. సో చూసి ఈయనకు భయం అయ్యేసరికి ఈయన ఇంకొంచెం ఫాస్ట్గా కాళ్ళు లాక్కుంటూ కార్ దగ్గర చేరుకుందాం అనేసరికి అక్కడున్న లయన్స్ ఈయనని ఇట్లా రక్కడం స్టార్ట్ చేసినాయి లెఫ్ట్తో రైట్తో. వాటి ముందే వీటి క్లాస్ రేజర్ షార్ప్ ఉంటాయి కదా, సో ఇట్లా అని ఫుల్గా అటాక్ చేయట్లేదు, జస్ట్ ఊరికే ఆయన ఇట్లా స్క్రాచెస్ పడేలాగా గీరుతూ ఉన్నాయి. అండ్ ఈయన రేజర్ షార్ప్ బ్లేడ్స్తో ఈయనకు గీరేసరికి మొత్తం వీపు కాళ్ళు అన్నీ కూడా కాట్లు పడ్డాయి. అండ్ అవి అక్కడున్న లయన్స్ మొత్తానికి ఈయనను పట్టుకొని అటాక్ చేసి కిందికి లాగి చంపేసి తిందామని అనేసరికి ఆయన కార్ డోర్ అందింది ఆయనకి. కార్ డోర్ తీసి లోపల కూర్చొని లాక్ చేసి డోర్ క్లోజ్ చేసి లాక్ చేసినాడు. అండ్ కార్ స్టార్ట్ చేద్దామని చెప్పి కీస్ చూసుకునేసరికి కీస్ ఆయనతో లేవు. అండ్ ఆయన ఆ లయన్స్ సైడ్ చూసేసరికి కీస్ అక్కడ ఆ లయన్స్ ఆ ప్రైడ్ మధ్యలో పడున్నాయి. అండ్ ఈయన అనుకున్నాడు ఇంకా చేసేదేం లేదు అని చెప్పేసి. అండ్ షార్క్ బైట్ వల్ల అండ్ లయన్ బైట్ అండ్ లయన్ స్క్రాచెస్ వల్ల సివియర్ బ్లడ్ లాస్ అయిపోయి ఆల్మోస్ట్ అన్కాన్షియస్ అయిపోతున్న అని
అని అయిపోయేసరికి గట్టిగా సౌండ్స్ వినిపించినాయి ఆయనకి. వినిపించినాయి. అండ్ తర్వాత వినిపించిన తర్వాత ఈయన ఆల్మోస్ట్ అన్కాన్షియస్ అయిపోయి కళ్ళు మూసేసుకున్నాడు. అండ్ మెల్లగా కెమెరా క్లిక్స్ వినపడడం స్టార్ట్ చేసినాయి ఆయనకు. యాక్చువల్గా అక్కడ ఏమైంది అని అంటే, ఆ ఏరియా, ఈయన కారు ఎక్కడైతే ఆగుందో ఆ ఏరియాలో సఫారీ జరుగుతూ ఉంది, లయన్ సఫారీ, ఆఫ్రికన్ లయన్ సఫారీ. సో అక్కడికి వచ్చిన టూరిస్టులు అందరూ కూడా ఫొటోస్ క్లిక్ చేయడం స్టార్ట్ చేసినారు. ఎందుకనంటే ఈయన కారు చుట్టూ ఆ లయన్స్ అన్నీ కూడా అటాక్ చేద్దామా అన్న రెడీ పొజిషన్లో ఉన్నాయి కారు చుట్టూ. సో అందరూ ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు. ఆయనకి క్లిక్స్ ఏవైతే వినిపించినాయో అవి కెమెరా క్లిక్స్. అండ్ ఫస్ట్ సౌండ్ ఏదైతే వినిపించిందో అది టూర్ గైడ్ రైఫిల్తో ఫైర్ చేసింది. ఆ లయన్స్ని భయపడేలాగా చేద్దామని చెప్పేసి ఆ రైఫిల్ ఫైర్ చేసేసరికి ఆ లయన్స్ అన్నీ కూడా వెళ్ళిపోయినాయి ఈయన కార్ దగ్గర నుంచి. అండ్ ఈ టూరిస్ట్ గైడ్ అండ్ ఈ టూరిస్టులు అందరు కలిసి ఈయన జాన్ని కార్ నుంచి తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళినారు. అండ్ యూ డోంట్ బిలీవ్, ఆయనకు 250 స్టిచెస్ పడ్డాయి. అండ్ లక్కీలీ హీ సర్వైవ్డ్. అండ్ ఇప్పటికీ తన ఇంట్లో ఆ సగం కొరికిన సర్ఫ్ బోర్డు ఉందో ఆయన ఇంట్లో ఒక గోడకి ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నాడు. ఎందుకనంటే ఆయన షార్క్ అటాక్ నుంచి బయటపడ్డాడు కదా అన్న ఆలోచన ప్రతిసారి ఆ బోర్డుని చూసినప్పుడు రావడానికి ఆయన ఆ సోవెనీర్ని పెట్టుకున్నాడు ఆ ఇంట్లో ఇప్పటికీ కూడా. సో దట్స్ ఫర్ టుడే స్టోరీ. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్స్ గైస్.